గైస్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. సో కొలంబో టెస్ట్లో డే 4 ఆట ముగిసేసరికి ఇండియా విజయానికి చేరువలో ఉందని చెప్పాలి. ఎందుకంటే శ్రీలంక చేతిలో ఇంకా 4 సెకండ్ ఇన్నింగ్స్ వికెట్స్ ఉన్నాయి. 16 రన్స్ మాత్రమే లీడ్ ఉంది. సో ఇండియాకి నన్ను అడిగితే ఒక సెషన్ చాలు. ఎందుకంటే ఒక వికెట్ కిషారా నువాంతాన్ కానీ దినుషాన్ కానీ అవుట్ చేస్తే దే విల్ బీ స్టేరింగ్ అట్ ద టేల్. సో ఆ 5th డే పిచ్ మీద టెయిల్ ఎండర్స్ ఎక్కువసేపు సర్వైవ్ అవుతారని అనుకోను. కావాల్సిన రన్స్ ఒక 15 16 ఈజీగా చేయగలుగుతారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనం చెప్పలేము 100 కూడా కావచ్చు. బట్ ఐ థింక్ ఒక్క సెషన్ సరిపోతుంది అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ కూడా తొందరగానే హాఫ్ అన్ అవర్లోనే దే కుడ్ టేక్ దోస్ లాస్ట్ 2 వికెట్స్. సో ఆ నేపథ్యంలో ఐ థింక్ ఇండియాకి ఒక సెషన్ చాలు. వర్షం ప్రమాదం ఉంది, ఈ మ్యాచ్కి వర్షం ప్రమాదం ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంది. ఈరోజు నేను ఏమనుకున్నానంటే మార్నింగ్ నుంచి సజావుగా ఆట జరుగుతుంది, ఈరోజు ఫుల్ డే ప్లే మొట్టమొదటిసారి చూస్తామేమో అనుకున్నాను వితౌట్ ఎనీ రెయిన్ ఇంటరప్షన్. కానీ ఇంకా ఒక 15 ఓవర్లు అంత మిగిలి ఉండగా సడన్గా వెదర్ చేంజ్ అయిపోయింది, డార్క్ క్లౌడ్స్ వచ్చినాయి. వాళ్ళు ఆ గ్రౌండ్స్మెన్ కూడా రెడీగా ఉంటారు. వాళ్ళు మూమెంట్ బట్టి చెప్పచ్చు మనం ఎప్పుడు వర్షం వస్తుందని చెప్పి. వాళ్ళు ఎప్పుడైతే రెడీ అయిపోయి కవర్స్ దగ్గర లేచి నిలబడి సిద్ధమైపోయారో మనకు అర్థమైపోతుంది విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ వర్షం వస్తుందని చెప్పి. దే హ్యావ్ దట్ లోకల్ నాలెడ్జ్. అలాగే వర్షం వచ్చి ఆట అయిపోయింది. బట్ బిఫోర్ దట్ ఇండియా ఇస్ ఇన్ స్ట్రాంగ్ పొజిషన్. ఈ సెషన్ బై సెషన్ చూడాలి కదా. ఫస్ట్ సెషన్ ఇండియా ఖాతాలోకి వెళ్ళింది, లాస్ట్ సెషన్ కూడా ఇండియాకి వెళ్ళింది. మధ్యలో సెషన్ మాత్రం బిట్వీన్ లంచ్ అండ్ టీ శ్రీలంక మనని చాలా ఫ్రస్ట్రేట్ చేసింది. పర్టికులర్లీ దట్ మ్యాన్ సూర్య బండారా, పసింధు సూర్య బండారా. హీఈస్ ఎక్సలెంట్. ఫస్ట్ ఇన్నింగ్స్లో 80 చేశాడు, ఇక్కడ 92 చేశాడు. హీ వాజ్ సెంచరీ, వెల్ డిజర్వ్డ్ సెంచరీ మిస్ అయిపోయాడు. కొత్త కుర్రాడు ప్లేయింగ్ ఇస్ సెకండ్ టెస్ట్ మ్యాచ్. నేను చెప్పినట్టుగా శ్రీలంక టీంలో బోల్డంత టాలెంట్ ఉంది, టాలెంట్ కుదవలేదు. సో మెల్లమెల్లగా మనకి దినుషా, పసింధు, తర్వాత కేశరా నువంత ఇలాంటి ప్లేయర్స్ అంతా వస్తున్నారు. కమల్ మిషార్ ఆల్సో లుక్ గుడ్. ఈరోజు మార్నింగ్ ఆర్డర్ స్టార్ట్ అయినప్పుడు లాస్ట్ 2 వికెట్స్ తొందరగానే వచ్చాయి. సరాజ్ జైన్కి వచ్చినాయి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సరాజ్ జైన్ నిన్న నైట్ సరిగ్గా నిద్రపోయి ఉన్నాడు. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ ఆడుతున్నాడు, పెద్దగా రన్స్ చేయలేదు యాజ్ ఎ బ్యాటర్ బికాజ్ ఈయన ఆల్రౌండర్. బౌలింగ్లో కూడా అతనికి 17-18 ఓవర్లు ఇచ్చారు. ముఖ్యంగా పెద్ద స్పెల్ ఇచ్చారు, కానీ వికెట్ రాలేదు. అతనికి తెలుసు చాలా లేట్ ఏజ్లో అతనికి అవకాశం వచ్చింది. 33 ఏళ్ల వయసులో డెబ్యూ చేస్తున్నాడు. చాలా అరుదుగా చూస్తాం అంత లేట్ ఏజ్లో డెబ్యూ చేయడం ఇండియాకి. చేస్తూ ఎందుకు వచ్చాడు టీంలోకి? వాషింగ్టన్ సుందర్ ఫిట్గా లేడు కాబట్టి వచ్చాడు. సో తనకి చాలా తక్కువ అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కానీ వచ్చిన అవకాశంలో ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇంప్రెసివ్ ఎస్టర్డే. అంటే ఆ నర్వ్స్ అనండి, ఏమన్నానండి, బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్ అంటారు ఇంగ్లీష్లో, ఒక వెరైటీ మాట ఉంటుంది. ఏదో మొదటి టెస్ట్ మ్యాచ్ కాబట్టి. కానీ నైట్ సరిగ్గా కానీ టుడే హీ బౌల్డ్ రియల్లీ వెల్. అంటే నిన్న కూడా లాస్ట్ స్పెల్ బాగానే వేసాడు, కానీ ఈరోజు వాజ్ టర్నింగ్ ద బాల్ మోర్. రఫ్ కూడా క్రియేట్ అయింది. లెఫ్ట్ హ్యాండర్స్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ రఫ్ క్రియేట్ అయింది. ఎందుకంటే రైట్ హ్యాండర్స్ బౌలింగ్ వేసినప్పుడు అది 4th డే పిచ్ మీద రఫ్ క్రియేట్ అయింది. బాల్ వాజ్ గ్రిప్పింగ్ అండ్ టర్నింగ్. అదే అతనికి 2 వికెట్లు ఇచ్చింది, ఇంక్లూడింగ్ ది ప్రైజ్ వికెట్ ఆఫ్ దినుషా తన 100 కంప్లీట్ చేసుకున్నాడు. సెకండ్ 100 ఆఫ్ ది సిరీస్. ఆ టెస్ట్లో ఈ టెస్ట్లో కూడా 100 చేయడం రియలీ హెస్ బిన్ ఎక్సలెంట్ ఫైన్ ఫర్ శ్రీలంక అని చెప్పాలి. 100 కంప్లీట్ చేసుకున్నాక స్టిల్ ఇండియాకి 13 రన్స్ 213 రన్స్ లీడ్. అంటే ఫాలో అన్కి 13 రన్స్ లీడ్, అదే 213 రన్స్ గ్యాప్ ఉంది. కాబట్టి మన వాళ్ళు ఫాలో అని ఎన్ఫోర్స్ చేశారు. నిన్న నేను వీడియో చేసినప్పుడు అసలు ఐ హ్యాడ్ నో ఐడియా దట్ ఇండియా ఇస్ గోయింగ్ టు ఇంపోజ్ ఫాలో ఆన్. ఎందుకంటే ఫాలో అని ఇచ్చే సూచనలు ఏం కనబడలేదు మనకి. మామూలుగా ఏంటంటే సబ్ కాంటినెంటల్ కండిషన్లో ఫాలో అని ఇవ్వరు. ముఖ్యంగా పిచ్ డిటరేట్ అవుతుంది, లాస్ట్లో మనం బ్యాటింగ్ చేయాలది ఒకటి, తర్వాత బౌలర్స్కి ఎనఫ్ రెస్ట్ ఉండదు అనే పరిస్థితి. కానీ ఏంటంటే మనకి WTC పాయింట్స్ చాలా ముఖ్యం. మనకి ఆ 12 పాయింట్లు కావాలి. పిచ్లో మనకి ఇక్కడ చూస్తే ఏంటంటే ఫస్ట్ 3 డేస్లో 5 లేదా 6 వికెట్లు పర్ డే పడుతున్నాయి. ఎక్కువ వికెట్లు పట్టలేదు పిచ్లో, అంత అనుకున్నంత మీకు బౌలర్స్కి హెల్ప్ లేదు. సో ఫాలో ఆడించేనా మనం ఒక ఛాన్స్ తీసుకుందాం అని చెప్పి చాలా బ్రేవ్ డెసిషన్ అని చెప్పాలి. ఎందుకంటే బౌలర్స్ కూడా మనకి సరే ఉన్న 5 బౌలర్స్ ఉన్నారు, మీకు 5 పక్కా బౌలర్స్ ఉన్నారు, దాంట్లో 3 స్పిన్నర్స్ ఉన్నారు. కాబట్టి ఆ డెసిషన్ ఫాస్ట్ బౌలర్ని షార్ట్ స్పెల్స్లో
ఒక్క ఫుల్ డేనే వాళ్ళు బౌలింగ్ వేశారు. ఆ ఫుల్ డే కూడా కాదనుకుంటే థర్డ్ డే 80 అవర్స్ అంతా బౌలింగ్ వేశారు. సో ఒక్క డేనే వేశారు. వెదర్ హ్యాస్ బీన్ కైండ్. గాల్తో కంపేర్ చేస్తే ఇక్కడ క్లౌడీగా ఉంది. వెదర్ అంత వేడి లేదు. హ్యూమిడిటీ ఉంటుంది, శ్రీలంకలో ఎప్పుడు హ్యూమిడిటీ ఉంటుంది. బట్ అంత ఎండగా కూడా లేదు. డెఫినెట్గా వేడిగానే ఉంటుంది శ్రీలంక. సో చాలా బ్రేవ్ డెసిషన్ తీసుకున్నారు. 2 రోజులు వరుసగా బౌలింగ్ చేయడం అంటే బౌలర్స్కి చాలా ఇబ్బందే. బట్ ఆ డెసిషన్ తీసుకుని అండ్ అది ఆల్మోస్ట్ అది చాలా వరకు క్లిక్ అయింది. 8 వికెట్లు పడ్డాయి. ఫోర్త్ డే రోజున 8 వికెట్లు పడ్డాయి. ఫస్ట్ ఇన్నింగ్స్లో 2 వికెట్లు కాకుండా ఫాలోని ఆడిన తర్వాత శ్రీలంక లాస్ట్ 6 వికెట్స్. సో లంచ్కి ముందు 2 వికెట్లు వచ్చాయి. ఫస్ట్ వికెట్ తొందరగా వచ్చింది. సిరాజ్ చాలా 120స్లో బౌలింగ్ వేస్తున్నాడు. ఎందుకు అర్థం కావట్లేదు. 120స్లో వేస్తున్నాడు. బట్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఆ ఛానల్లో వేస్తూ ఒక బాల్ని వెల్ డైరెక్టెడ్ షార్ట్ బాల్ వేశాడు. అది సడన్గా సర్ప్రైజ్ అయ్యాడు బ్యాట్స్మెన్ ఉదారా దాన్ని ఫెండ్ చేసే ప్రయత్నంలో అతను అవుట్ అయిపోయాడు. సో 5 for 1 మంచి స్టార్ట్. ఫాలో ఆన్ పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ అనుకున్నాం. తర్వాత మిషారా అండ్ సూర్య బండారా మధ్య ఒక పార్ట్నర్షిప్, ఒక 55 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. మిషారా ఆల్సో ప్లేడ్ వెల్. సో బట్ మిషారా అవుట్ అయిన తర్వాత మనకి ఒక హోప్ క్రియేట్ అయింది. లంచ్ టైంకి సరే 2 వికెట్లు పడ్డాయి. లంచ్కి ముందు మనకి 4 వికెట్స్, ఫస్ట్ ఇన్నింగ్స్లో 2, సెకండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్లు వచ్చాయి. లంచ్ టైం చాలా లంచ్ మస్ట్ హ్యావ్ టేస్టెడ్ వెరీ వెల్ ఫర్ ఇండియా. ఐ థింక్ 83 for 2 ఎంతో అప్పుడు వాళ్ళు. బట్ లంచ్ తర్వాత శ్రీలంక చాలా బాగా కంబ్యాక్ అయింది. ముఖ్యంగా ఈ సూర్య బండారా అద్భుతంగా ఆడుతున్నాడు. అతను కమింది మెండిస్ తోడాడు, వైస్ కెప్టెన్. కమింది మెండిస్ వెరీ వెరీ టాలెంటెడ్ కానీ బట్ ఆఫ్ లైట్ ఈజ్ నాట్ డూయింగ్ జస్టిస్ టు హిస్ టాలెంట్. బట్ అతను కూడా చాలా ఇద్దరు అగ్రెసివ్గా ఆడారు. అగ్రెసివ్ అంటే పాజిటివ్గా ఆడారు. ముఖ్యంగా మానవ్ సుతార్ మీద వాళ్ళు విరుచుకుపడ్డారు. వాళ్ళు దే హ్యావ్ దేర్ టార్గెట్. మానవ్ సుతార్ ఈజ్ ఏ మెయిన్ బౌలర్. అతను ఏంటంటే కొద్దిగా అటాక్ చేస్తే అతను డిఫెన్స్లో పడుతున్నాడు. అది హీఈస్ నాట్ ద సేమ్ బౌలర్ అనేది వాళ్ళకి అర్థమైంది. సో వాళ్ళు దే హ్యావ్ జడ్జ్ ఇట్ కరెక్ట్లీ. సో మానవ్ సుతార్ మీద వాళ్ళు కౌంటర్ అటాక్ చేసి చాలా వరకు అతను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. బట్ జడేజా హెస్ బిన్ వెరీ గుడ్. జడేజా దగ్గర ఆ టాక్టిక్స్ నడవవు కదా. జడేజా హెస్ బిన్ వెరీ గుడ్. సో మనకి ఆ సెషన్లో వాళ్ళు ఇండియా ఏంటంటే డిఫెన్సివ్ ఫీల్డ్స్ పెట్టడం, నెగిటివ్ లైన్ బౌలింగ్ వేయడం, అంటే అవుట్ సైడ్ ద లెగ్ స్టంప్ బౌలింగ్ వేయడం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ వాళ్ళకి. సో ఆల్మోస్ట్ డిఫెన్స్లో పడిపోయారు అండ్ రన్స్ విపరీతంగా వస్తున్నాయి. సో ఏంటి ఇది ఇప్పుడు శ్రీలంక విక్టరీ కోసం వెళ్తుందా, ఇండియా విక్టరీ అవుతుందా అర్థం కాలేదు. వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ 115 రన్స్ అంతా యాడ్ చేశారు వాళ్ళిద్దరు కలిసి. ఆ పీరియడ్లో మాత్రం ఇండియా లుక్డ్ టోటలీ ఆన్ ద డిఫెన్స్ అండ్ ఆ పీరియడ్లో మనకి క్లూలెస్గా కనిపించారు. బట్ ప్రసిద్ధ్ కృష్ణ కేమ్ అండ్ గేవ్ దట్ బ్రేక్ త్రూ. అతను షార్ట్ బాల్, మన ఫాస్ట్ బౌలర్స్ ఇద్దరు కూడా షార్ట్ బాల్ టాక్టిక్ యూజ్ చేస్తున్నారు. అలాగే అతను వేసిన షార్ట్ బాల్కి మెండిస్ కొట్టిన షాట్ అది నో మ్యాన్స్ ల్యాండ్లో పడుతుంది అనుకుంటే శుభ్మన్ గిల్ ర్యాన్ బ్యాక్వర్డ్స్ అండ్ టుక్ ఏ వండర్ఫుల్ క్యాచ్. చాలా మంచి క్యాచ్, ప్రాబ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచెస్ ఇన్ దిస్ సిరీస్. సో శుభ్మన్ గిల్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ కాంబినేషన్ వచ్చిన బ్రేక్ త్రూ మనకి చాలా ఆ ఒక్క వికెట్ పడ్డదా బిట్వీన్ మిడిల్ సెషన్లో. బట్ ఆఫ్టర్ టీ ధనంజయ్ డేసల్లో 23 రన్స్ చేశాడు. అతను కూడా ఒక పార్ట్నర్షిప్ చేశాడు. సూర్య బండారా హాస్ బీన్ వెరీ గుడ్. ముఖ్యంగా అతను ది వే హీ యూజెస్ హిస్ ఫీట్, స్పిన్నర్స్కి అతను ముందుకు వచ్చి ఆడే విధానం నిజంగా ఎక్సలెంట్. సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కన్కషన్ సబ్స్టిట్యూట్గా ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. బట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 80, సెకండ్ ఇన్నింగ్స్లో 92. సూపర్ బ్యాటింగ్ అతని నుంచి. సో అతను సొనాల్ దినుషా దే ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ శ్రీలంకన్ క్రికెట్, అట్లీస్ట్ ఇన్ టెస్ట్ క్రికెట్. సో అతను స్పిన్నర్స్కి కమింగ్ డౌన్ ద వికెట్ అండ్ ప్లేయింగ్ స్వీప్ షాట్ ఆడతాడు బాగా. పేసర్స్ కూడా ఎఫెక్టివ్గా ఎదుర్కొన్నాడు. అతని మీద కూడా ఆ షార్ట్ బాల్ బ్యారేజ్ నడిచింది, కానీ మిగతా వాళ్ళు ఇబ్బంది పడినంతగా అంత ఇబ్బంది పడలేదు. సో హీ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. బట్ ధనంజయ్ డేసల్లో ఒక షార్ట్ పిచ్ డెలివరీ చేశాడు మానవ్ సుతార్. అది అతని బ్యాట్కి తగిలి క్యాచ్ వెళ్ళింది. మంచి క్యాచ్ పట్టుకున్నాడు దేవదత్ పడిక్కల్. సో అదొక లక్కీ బ్రేక్ మనకి దొరికింది. తర్వాత ఈ బ్యాట్స్మెన్ దిస్ మ్యాన్ సూర్య బండారా అనవసరంగా 90స్లో కొంచెం నర్వస్ అయ్యాడు. ఫాస్ట్ బౌలర్స్ వచ్చి మెడల్ వేస్తున్నారు, శ్రీరాజ్ ఒకవైపు ఇలా ప్రసిద్ధ్. కానీ ఇతను ఏంటంటే 100 నర్వస్ 90స్లో పడిపోయి హీ ట్రై టు ఛార్జ్ మానోస్తారు. క్రీజ్ బయటకు వచ్చి పెద్ద షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు 92 దగ్గర. అండ్ సుతార్ స్పాట్ చూసి కొద్దిగా వైడ్గా వేసాడు. వైడ్గా వేస్తే ఇంకేమైనా రిషబ్ పంత్ ఈజీ స్టాంపింగ్ ఫర్ రిషబ్ పంత్. సో అన్ఫార్చునేట్లీ హీ మిస్డ్ 100.
బట్ దట్ వాస్ ఎ వెరీ లక్కీ బ్రేక్ త్రూ అండ్ వెరీ గుడ్ బ్రేక్ త్రూ ఫర్ ఇండియా. సో తర్వాత డిక్వెలా ఎక్కువసేపు నిలబడింది లేదు. సో మనకి ఒక టీ తర్వాత 3 వికెట్లు వచ్చాయి. దాంతో గుడ్ పొజిషన్. దినుషా ఇస్ దేర్. దినుషా గారి నువాంతాన్ని కానీ అవుట్ చేస్తే ఐ థింక్ తొందరగా టెయిల్ ఎండర్స్ని రేపు ముగించవచ్చు. ఇండియన్ బౌలర్స్ ఈరోజు మంచి బౌలింగ్ చేశారు కంపేర్ టు యెస్టర్డే. మానస్ సుతార్ కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ, 2 వికెట్లు తీశాడు. మొదట్లో కాస్త రన్స్ చాలా వెళ్ళినాయి అతని బౌలింగ్లో. జడేజా విన్ స్టడీ ఆల్వేస్. జడేజాని స్వీప్ చేసే ప్రయత్నంలో ఎవరు అవుట్ అయింది జడేజాకి? ఐ డోంట్ రిమెంబర్ నేమ్, బట్ జడేజా స్వీప్ చేయడం అంత ఈజీగా. సో జడేజా, సిరాజ్, రషీద్ వీళ్ళందరూ కూడా బ్రేక్ త్రూస్ ఇచ్చారు. సారంగ్ జైన్ ఆల్సో గాట్ ఎ వికెట్. సో ఐ థింక్ ఇండియన్ బౌలర్స్ డిడ్ రియలీ వెల్. సో సారంగ్ జైన్ మొత్తం మీద అతని డెబ్యూ, అతనికి ఆ వికెట్లు లేని ఆ లోటు తీరిపోయింది. సో నేను కూడా ఒక సెషన్ సరిపోతుంది ఇండియాకి. రేపు వర్షం లాంటి ప్రమాదం ఏం లేకపోతే ఒక సెషన్, లేకపోతే 1.5 సెషన్లో మన వాళ్ళు గెలిచేయడానికి అవకాశం ఉంది. లాస్ట్ వికెట్ తొందరగా తీసుకోవాలి. పిచ్ అంత ఇబ్బంది ఏమి ఉండదు, అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఐ థింక్ వీ హ్యావ్ ది మ్యాచ్ వెరీ మచ్ ఇన్ అవర్ పాకెట్ అని నేను అనుకుంటున్నాను.